వెల్కమ్ టు తార్ ఫేమస్ ఛానల్. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు ఒక చిన్న వీడియో చేసినాం, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం చేసిన వీడియో, ఏమైనా తప్పులు ఇట్లుంటే కామెంట్లో చెప్పండి, వెళ్ళి చూడండి. సరే బాయ్. లక్కీరా దీపావళి రా. దీపావళి కదా రియల్లా జల్లి రాస్తా తాను చేసేస్తా. తాను చేసాడు ఎందుకు రా, మళ్ళా రిస్క్ తీసుకున్నా. చలో చలో ఎందుకు నచ్చింది గ్లోబల్ వార్తలు అవుట్ అయినా ఏం చేస్తారు? ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం రా. ఏమైందిరా నీ వల్ల అవుట్ ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి పటాకుల పండుగ ఉన్నారా ఇలా? దీపావళి దీపావళి పోద్దా గేమ్ సరే సరే పని దారా చరణ్. మా అమ్మ నాకే చెప్తుంది ఇలా దీపావళి జల్ది జల్ది బస్సులతో స్మైల్. ఏం చేస్తున్నావే? పొరి నేను ఛాయ్ తాగుతున్నానే, నువ్వేం చేస్తున్నావు? నేను గిన్నెలు కడుగుతున్నా. పొరి ఇలా దీపావళి కదా ప్లానింగ్ ఎట్లేదా? ఆనయ్య ప్లానింగ్ ఎట్లేదు. నువ్వు నేను కలిసి సిరివల్ల ఇంటికి పోదాం, సరేనా? సరే నచ్చుతున్నానే, ప్లేట్లు పడేసత్తా. స్మైలీ దాయిపోయింది వాళ్ళ ఇంటికి. ఏం చెప్తున్నావే సిరివల్లి? ఫోటోలు దిగుతున్నానే. ఇలా దీపావళి ప్లాన్ ఎట్లా మరి? మా నానమ్మ తోటి పడి నేను గొంకచ్చుకుంటా, మీరెట్లానే? ఆనే మేము అందరం కలిసి పైసలు జమ వేసుకొని గొంకచ్చుకుందామే. నువ్వు పైసలు తీసుకొచ్చుకుంటావా? సరేనే. ఆనే మరి మేమినంగా తీసుకొచ్చుకుంటాం పైసలు, సరేనా? సరే. అరే ఇవాళ దీపావళి కదా, పైసలు ఇట్లా సెట్ అయితే లేవు. 20 రూపాయలు అవుతున్నాయి, మిగతా ఈ సెట్ కావాలా? వాట్సాప్ లో నా ప్రొఫైల్ చూసి రాజేష్ అడిగిండే, వాట్సాప్ లో నా ప్రొఫైల్ చూసి రాజేష్ అడిగిండే. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో మమ్మీ నాకు పైసలు మరి పైసలేవేం లేదు సక్క అన్నాడు. పైసలాట పైసలు ఆడుకోపో, సక్కపోయి బాసల్లో పో. ఏమైనా పిసా ఏడుతున్నావు? నువ్వేంద్ర నన్ను కొడుతున్నావు? మరి ఏం కావాలి నీకు ఇప్పుడు? మమ్మీ దీపావళికి పైసలు ఇస్తలేదు. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, కొనుక్కోపో పటాకి. సరే అన్నయ్య, దొంగలోట మంచి లోట? మంచి లోట ఇటీ మరి. అద్దు నేనే తీసుకోతుంది. సరే పోరీ జల్లి రాయ, ఎండ కొడుతుంది, జల్లి వంకొచ్చుకుందాం. చిన్నారి నాయి ఉన్నాయి. సరే నీ చిన్నారి దగ్గరకు అట్లకెళ్ళట పోద్దా. చిన్నారి దాయే పోదాం, పటాకులు వంకొచ్చుకుంటా. అక్క ఆగే, నేను పైసలు తెచ్చుకుని మర్చిపోయినా, మా మమ్మీ ఇస్తా అన్నది. ఆనే మీ మమ్మీ చిన్న సిరివల మమ్మీకి ఇచ్చినారా? సిరివలి నాకు ఇచ్చింది, ఇగో నీ పైసలు ఇట్లా. సరే మరి పోయి కొనుకొచ్చుకుందాం. దరి అన్ని
కథ మీద పడాకిల్ పడాకిల్ 50 రూపాయలే పడాకిల్ పడాకిల్ 50 రూపాయలే పడాకిల్ పడాకిల్ 50 రూపాయలే ఆనగడ 50 రూపాయలు అమ్ముతున్నది కానీ మనం ముగ్గురం కొనుకొచ్చుకుందాం. ఆయన కొంకొచ్చుకుందాం. ఆయన కర్ర మొక్క పడి ఎట్లున్నాడు, తాళం వేయలేడు, ఏం చేయలేడు. నవ్వుడు చాలు కానీ నాడు రూపాయి కొంకొచ్చుకుందాం. గేంకుల్ భయ్యా 50 రూపాయల పాకెట్. 50 రూపాయలు పెట్టి ఒకటి కొనుక్కున్నాం మేము. మీరే కొనుక్కుంటారే అవే వీనంగా 2 తీసుకో. కాదే ఒకటి కొనుక్కుందాం. 50 రూపాయలు కత్తా మీకు 200 అది మంచిగా ఉన్నావా? 4 ఉన్నాయి, 5 ఉంటే 50 రూపాయలకు రావా? రావు. మంచిగా ఉన్నావు. సరే 50 రూపాయలు. 50 రూపాయలు తీసుకో. సరే మంచిగా ఉన్నారు. మరి అరే చిరంగడి షాప్ లా ఫ్రీగా కొట్టేసుకొని వద్దాం రా మనం బాంబులు ఎట్లా వేసి. అరే మా ఫ్రెండ్స్ అత్తుల్లో ఒక్క రూపాయి తగ్గలేదు, మొత్తం పెంచుదాం సన్న. చిల్లు. అరే బాంబులు ఎంత అవి? మీకు 100 రూపాయలు. 200 అవన్నీ ప్యాక్. అది మొత్తం ఎందుకు ప్యాక్ చేస్తాం మనం? మాకు ఇవన్నీ కావాలా? పైసలు ఉన్నాయిరా మా దగ్గర. చూపించిన చూడు. మాకు అవన్నీ ప్యాక్ చేయరా. కొన్ని తీసుకో పండి. అదే పేలుద్దాం మంచిగా వేరే ఇలా మంచి మస్తు. అరే పైసలు వచ్చినా పైసలు లెక్క పెట్టు. లెక్క పెడదామా? అరే ఇలా 1500 ఉన్నాయిరా. చూసుకోవాలా ఇంకా పాలు చూసుకోవాలా అది ఎమ్మడి ఊరుకో.